నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న నవ నరసింహ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం కదిరి. అనంతపురం పట్టణానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామివారు కొలువై ఉన్నారు. పురాణ మరియు చారిత్రక ప్రాశస్త్యం కల కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ విశేషాలేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా. అద్భుత లీలా మానుష వేష నరమృగ రూప నరసింహ తుంగుర నారద గాన విలోల ఆశ్రిత లోల నరసింహ श्री सिंधुजा हृदय वल्लभ पावनांघ्रे भक्तार्तिनाश भव भंजन भाग्यदायिन् क्षीराब्धिवास मधुसूदन निर्मलात्मन् श्रीखाद्रिनाथ नृहरे तव सुप्रभातम् అంటూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న ప్రసిద్ధ క్షేత్రం కదిరి. నవనరసింహ క్షేత్రాలలో ప్రముఖమైందిగా విరాజిల్లుతున్న ఈ కదిరి దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామివారు భక్తుల కోరికలు మనోభీష్టాలు తీర్చే కలియుగ దైవంగా పూజలందుకుంటున్నారు. హరవిరియు అలరుల కందాలు చిత్రించి సురభిళంబు తోడి సుధలు నుంచి మలయ పవనమందు మహిమతో చొప్పింతు పరవశింప జగతి నారసింహ నారసింహ. అనంతపురం పట్టణానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం అత్యంత ప్రాచీనమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్న కదిరి దివ్యక్షేత్రానికి చేరుకోవటానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే అనంతపురం వరకు రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి బస్సులో ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. కృతయుగాన అర్జున వృక్షమున వెలిసిన శ్రీ నరసింహస్వామి 10వ శతాబ్దానికి ముందే పట్నం పాలెగారగు రంగనాయకుల వారి గోవులు కదిరి వృక్షము కిందనున్న సాలగ్రామాలకు తమ పాలతో అభిషేకించాయట. దాని ఫలితంగా రంగనాయకులకు సకలైశ్వర్యాలు సిద్ధించాయట. అనంతరం ఒక రోజున నరసింహస్వామి వారు పాలెగారికి స్వప్నంలో కనిపించి గర్భగృహ నిర్మాణం చేయమని నిర్దేశించగా అతడు భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఆలయ నిర్మాణం ఉనర్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం శాలివాహన శకం 1247లో బుక్కరాయలు స్వామివారి ఆలయ మండప నిర్మాణం చేసినట్లు తెలుస్తోంది. కదిరికి చేరుకున్న భక్తులు ముందుగా స్వామివారికి తమ తల నీలాలను సమర్పించుకుని శుచి శుభ్రతలతో ప్రధానాలయ ప్రాంగణంలోకి వెళతారు. పూర్వం ఈ క్షేత్రాన్ని ఖాద్రి అని పిలిచేవారు. ఖ అంటే విష్ణుపాదం అని, అద్రి అంటే కొండ అని అర్థంగా చెప్తారు. అనగా విష్ణుపాదం కలిగిన కొండ గనక ఖాద్రి అని పిలిచేవారని, కాలక్రమంలో
అది కదిరిగా రూపాంతరం చెందినట్టుగా చెబుతారు. అలాగే స్వామి ఖాద్రి వృక్షం కింద ఆవిర్భవించడం వల్ల కూడా ఈ క్షేత్రం కదిరిగా చెబుతారు. ప్రశాంతమైన వాతావరణంలో జనసమర్థం గల ప్రాంతంలో ఉన్న కదిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి చేరుకున్న భక్తులకు ముందుగా గాలిగోపురం దర్శనమిస్తుంది. క్రీస్తు శకం 1322వ సంవత్సరానికి కిందటి నాటిదిగా చెప్పబడుతున్న ఈ ఆలయంలోని ప్రథమ దశను బుక్కరాయల పనుపున కుమార కంపరాయలు 1353 నాటికి పూర్తి చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే రెండవ దశ నిర్మాణాలను హరిహరరాయలు 1386, 1418 మధ్యకాలంలో పూర్తి చేసినట్టు తెలుస్తోంది. మూడవ దశ నిర్మాణాలను శ్రీకృష్ణదేవరాయలు 1509, 1529 సంవత్సరాల మధ్యకాలంలో చేశారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. వాటిని దర్శించుకున్న భక్తులు ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ స్మరించుకుంటూ ప్రధానాలయ ప్రాంగణంలో కుడివైపున ఉన్న కళ్యాణకట్టకు చేరుకుంటారు. కళ్యాణకట్టలో తమ తలనీలాలను స్వామివారికి భక్తితో సమర్పించుకొని అనంతరం ఇక్కడకు సమీపంలో ఉన్న భృగుతీర్థానికి బయలుదేరుతారు. ప్రశాంతమైన వాతావరణంలో విశాలంగా ఉన్న భృగుతీర్థంలో భక్తి శ్రద్ధలతో స్నానాదికాలు చేస్తారు. ఓం ప్రహ్లాద వరద నరసింహస్వామియే నమః అంటూ స్నానాదికాలు ముగించుకొని అనంతరం ఆలయం వెలుపలి భాగంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజాద్రవ్యాలను కొనుగోలు చేసుకుని ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విశాలంగా మనోహరంగా ఉన్న ప్రధానాలయ ప్రాంగణం భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. ప్రధానాలయ ప్రాంగణంలో కుడిచేతి భాగాన కోదండరామాలయం దర్శనమిస్తుంది. సీతాలక్ష్మణ హనుమంతుని సహిత శ్రీరామచంద్రుల వారు కొలువై ఉన్న ఈ ఆలయంలోని ప్రాకారాలన్నీ అలనాటి రాజుల సంస్కృతి సంప్రదాయాలను స్ఫురణకు తెస్తాయి. అలాగే ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. గర్భాలయంలో కొలువై ఉన్న సీతారామచంద్ర స్వాముల వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని అశ్వత్థ వృక్షం ఏర్పరిచిన నాగులకట్టకు చేరుకుంటారు. ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్న నాగులకట్ట ప్రాంతమంతా నిత్యమూ మహిళా భక్తులతో రద్దీగా ఉంటుంది. వివిధ నాగదేవతల శిలారూపాలు అనేకం ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాయి. ఆయా నాగశిలలకు సమీపంలో నాగదేవత శిలారూపం భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. ఇక్కడ కొలువై ఉన్న నాగదేవత సంతాన ప్రాప్తి కలిగిస్తుందని చెబుతారు. ఆ కారణంగానే ఇక్కడ మహిళా భక్తులు నాగదేవత చుట్టూ ప్రదక్షిణాలు చేసి తమ కోర్కెలు నివేదించుకుంటారు. నాగులకట్టను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని జమ్మి చెట్టును రామజప స్తూపాన్ని దర్శించుకొని తరిస్తారు. అలాగే ప్రధానాలయ ప్రాంగణంలో ఎడమవైపు భాగంలో గోవిందరాజుల స్వామివారి ఆలయం దర్శనమిస్తుంది. శేషతల్పం మీద శయనిస్తున్నట్టుగా ఉన్న గోవిందరాజుల స్వామివారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తితో పులకించిపోతారు. ఓం నమో నారాయణాయ అంటూ చేతులు జోడించి తమ మనోభీష్టాలు నెరవేర్చమని వేడుకుంటారు. గోవిందరాజుల స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలో ఉన్న క్షేత్రపాలకుడు చెన్నకేశవ స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. చెన్నకేశవ స్వామివారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోతారు. అనంతరం ఇక్కడకు సమీపంలో ఉన్న కొట్టాయ మంటపానికి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో అలనాటి కట్టడాలను స్ఫురణకు తెచ్చే విధంగా ఉన్న ఈ కొట్టాయ మండపంలోనే స్వామివారికి కళ్యాణ మహోత్సవాలను నిర్వహిస్తారు. కదిరి ఉన్న ప్రాంతమంతా వేదారణ్యమని పిలిచేవారు. ఈ వేదారణ్యంలో ఒక కొండను స్తోత్రాద్రి అని పిలిచేవారు.
దానినే ప్రస్తుతం కదిరి కొండ అని పిలవడం జరుగుతోంది. ఈ కొండ మీద విష్ణుదేవుని పాదం ఉండడం వల్ల ఈ క్షేత్రాన్ని ఖాద్రిగా పిలిచేవారు. కాలక్రమంలో ఖాద్రి కదిరిగా రూపాంతరం చెందింది. ప్రధానాలయ ప్రాంగణంలో వివిధ దేవీదేవతల ఆలయాలను దర్శించుకున్న భక్తులు అనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. ప్రధానాలయ ప్రాంగణం ముందు భాగంలో భక్తులకు ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. పంచలోహాలతో నిర్మించిన ధ్వజస్తంభాన్ని భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం స్వామివారి దర్శనం కోసం ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. అలనాటి రాజుల శిల్పకళాభిరుచికి నిదర్శనంగా ఇక్కడ ప్రధానాలయంలో ఉన్న రాతి స్తంభాలు, ప్రాకారాలు దర్శనమిస్తాయి. ప్రధానాలయంలో స్వామివారికి అభిముఖంగా గరుడాళ్వార్ చిన్న మందిరం దర్శనమిస్తుంది. స్వామివారికి తానెప్పుడూ తోడుగా ఉంటానన్న రీతిలో ఉన్న గరుడాళ్వార్ స్వామివారి శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు తన్మయత్వంలో మునిగి తేలుతారు. కదిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు కొలువై ఉండడం వెనుక ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేయగా స్వామివారు ప్రసన్నమై తాను ఇక్కడున్న భృగుతీర్థమందు వేంచేసి ఉన్నానని తన ప్రతిబింబాలను ఆరాధించి లోకమునకు అంతట మహర్షి వసంత ఋతువునందు వాటిని వెలికితీసి ప్రాణ ప్రతిష్ఠ చేసి వసంత వల్లభులు అనే పేరు పెట్టారట. అలాగే ఇక్కడ స్వామివారు వెలువడం వెనుక మరో పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. హిరణ్యకశ్యపుని చంపిన స్వామివారి రౌద్ర రూపాన్ని తగ్గించమని ఇంద్రాద్రి దేవతలు ప్రహ్లాదుడు కోరగా స్వామివారు శాంతించి ఈ క్షేత్రంలో ప్రహ్లాదునితో సహా వెలిశారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. గర్భగుడికి వెలుపలి భాగంలో జయ విజయుల శిలారూపాలు భక్తులకు దర్శనమిస్తాయి. వాటిని భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో కుడివైపు భాగాన ఉన్న మందిరంలో వసంత వల్లభుల ఉత్సవమూర్తులు నయనానందకరంగా దర్శనమిస్తాయి. అత్యంత తేజోవంతంగా దర్శనమిచ్చే వసంత వల్లభుల ఉత్సవమూర్తుల దర్శన భాగ్యం చేతనే తమ జన్మలు తరిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ ఈ మందిరంలో ఉన్న వసంత వల్లభుల ఉత్సవమూర్తుల శోభ దేశంలోని మరే ఆలయంలోనూ కానరాదని, స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలే దీనికి కారణమని భక్తులు చెబుతారు. ఉత్సవమూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం ప్రహ్లాద వరద నరసింహస్వామియే నమః అంటూ గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. అష్టభుజుడైన శ్రీ నరసింహస్వామి తన 4 చేతులతో హిరణ్యకశిపుని తన తొడలపై పరుండబెట్టుకొని అతని వక్షస్థలాన్ని చీల్చుతున్నట్లున్న శిలారూపం భక్తులలో స్వామి పట్ల భక్తి విశ్వాసాలను పెంచుతుంది. అలాగే మిగిలిన చేతులలో శంఖ చక్ర ఖేడ్య ఖడ్గాలను దర్శించినట్టు స్వామి మనకు దర్శనమిస్తారు. స్వామివారికి సమీపంలో ప్రహ్లాదుని శిలారూపం భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామివారు ప్రహ్లాదుని సమేతంగా వెలవడం విశేషంగా చెబుతారు. ఇక్కడున్న స్వామివారు స్వయంభువు. దీనికి నిదర్శనంగా శ్రీవారి అభిషేకానంతరం వక్షస్థలమందు శ్వేతబిందువులు దర్శనమిస్తాయని చెబుతారు. స్వామివారి ఇక్కడ ప్రథమం వెంకటాచలం, ద్వితీయం ఖాదిరం అని బ్రహ్మాండ పురాణం ఘోషిస్తోంది. కదిరోద్భవమని ఖాదిరం అనే వృక్షములో ఆవిర్భవించిన దానివల్ల ఈ క్షేత్రాన్ని ఖాద్రి గ్రామ్య పదముగా కదిరి అని పిలువబడుతోంది. స్వామివారు పద్మాసనంగా వెంచేసి ఉన్నారు.
పద్మాసనం పైన హిరణ్యకశిపుల వారిని పనిపెట్టుకొని 2 చేతుల పొట్టను చించి ప్రేగులంతా మాలగా వేసుకున్నట్లను ఓ చేతిలో వారి యొక్క శిరస్సు, ఓ చేతిలో వారి పాదములు పట్టుకొని ఉన్నారు. ఓ చేతిలో సుదర్శనం, ఓ చేతిలో ఖడ్గం, ఓ చేతిలో శంఖం, ఓ చేతిలో కేఢ్యం, అష్టబాహులతో వేంచేసి రాక్షస సంహారం చేసి భక్త ప్రహ్లాదుల వారికి మోక్షం ఇచ్చినట్టుగా ఇక్కడ ఐతిహ్యం ఉన్నది. ఎట్లయితే ఆ ప్రహ్లాదులు రక్షించినారో అదే ప్రకారంగా భక్తుల పార్టీ వంగు బంగారంగా స్వామివారు వెలిసి ఈ యొక్క కార్తీక క్షేత్రంలో స్వామివారు అత్యంత వైభవంగా వెలిసి ఉన్నారు. ఎంత కోపము కలిగినదో రాక్షసాంతకుడవైన సమయములు, నీకెంత కోపము కలిగినదో ప్రత్యగ్ర సుందర విగ్రహమే ఉగ్రకోపోదగ్రమాయనా, ప్రత్యగ్ర సుందర విగ్రహమే ఉగ్రకోపోదగ్రమాయనా, కారుణ్య సౌజన్య దయారూపమే, కారుణ్య సౌజన్య దయారూపమే అరుణించి భీకరమాయనా, ఎంత కోపము కలిగినదు రాక్షసాంతకుడవైన సమయములు, నువ్వు రాక్షసాంతకుడవైన సమయములో. సంవత్సరం నుంచి ధర్మకర్తల నియామకంలో కదిరి దేవాలయ నిర్మాణంలో పునరుద్ధరణ చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే 1953లో దుర్గ ఆలయాన్ని అమృతవల్లి ఆలయంగా మార్పు చేసినట్లు తెలుస్తోంది. గర్భాలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న అమృతవల్లి అమ్మవారిని, ఆండాళ్ అమ్మవారిని దర్శించుకుంటారు. గర్భాలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు చేతులు జోడించి, ఓం లక్ష్మీ నరసింహ, మమ్ములను చల్లగా చూడు తండ్రి, మా అభీష్టాలను నెరవేర్చు తండ్రి అంటూ ప్రణమిల్లుతారు. గర్భాలయంలో కుడివైపున ఉన్న అమృతవల్లి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంతో అలరారుతున్న అమృతవల్లి అమ్మవారి ఆలయమంతా లక్ష్మీ అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతుంది. ప్రధాన ద్వారాన్ని దాటి ముందుకెళ్తే గర్భాలయానికి ముందు భాగంలో చండీ ప్రచండీ అమ్మవార్ల పెద్ద శిలా విగ్రహాలు భక్తులలో భక్తి ప్రపత్తులను ప్రోదిచేస్తాయి. చండీ ప్రచండీలను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో అమృతవల్లి అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని, అమ్మా లక్ష్మి, అమృతవల్లి, మాకు సకల ఐశ్వర్యాలు ప్రసాదించు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. అనంతరం గర్భాలయానికి ఎడమ భాగంలో ఉన్న ఆండాళ్ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో ఆండాళ్ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. కదిరి క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే అమృతవల్లి అమ్మవారిని, ఆండాళ్ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని కదిరికొండకు చేరుకుంటారు. నేటి ఈ కదిరికొండే ఒకప్పటి స్తోత్రాద్రిగా విరాజిల్లింది. లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలోని కదిరికొండను చేరుకుంటారు. దీనిని ఒకప్పుడు స్తోత్రాద్రి అని పిలిచేవారు. ప్రశాంతమైన వాతావరణంలో దట్టమైన అటవీ ప్రాంతంలోనే
హిరణ్యకశిపుని సంహరించిన నరసింహస్వామివారు ఉగ్రరూపాన్ని విడిచిపెట్టారని చెబుతారు. కదిరికొండకు చేరుకున్న భక్తులకు ముందుగా కదిరికొండ లక్ష్మీ నరసింహస్వాముల వారి ఆలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయానికి సమీపంలో ఉన్న దట్టమైన అడవిని చేరుకుంటారు. ఈ అడవిలో ఓ శిల మీద స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి. ఖాద్రి అని ఈ క్షేత్రానికి పేరు రావడానికి కొండపై ఉన్న స్వామివారి పాదాలే కారణంగా చెబుతారు. లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాలను భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని సప్త ఋషుల తపోభూమికి చేరుకుంటారు. ఓ పెద్ద రాతిశిల కింద భాగాన గల గుహలోనే సప్త ఋషులు తపస్సు చేసుకునేవారని చెబుతారు. సప్త ఋషుల తపోభూమిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలో ఉన్న విఘ్నేశ్వరుడు, సత్యనారాయణ స్వామి, నవగ్రహాది దేవతల ఆలయాలకు చేరుకుని ఆయా దేవతలను భక్తితో పూజిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామివారు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. మా స్వామికి ఏదన్నా అనుకోండి బాగా జరుగుతుంది. మంచి క్షేత్రం ఇది. స్వామిని ఎప్పుడు మనసులో అనుకుంటామో ఆయన ప్రత్యక్ష దైవము. శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయము చాలా చారిత్రాత్మకమైన ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేర్కొనబడుతున్నది. ఈ క్షేత్రము దివ్యక్షేత్రముగా విరాజిల్లుచున్నది. ఈ క్షేత్రమునకు భక్తాదులు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మరియు ఆంధ్ర రాష్ట్రాల నుండి అనేక వేల మంది భక్తులు వారి యొక్క మొక్కుబడులు తీర్చుకొని ఇక్కడ స్వామివారిని కొలుస్తున్నారు. ఈ ఆలయంలో యాత్రికుల వసతి నిమిత్తము భక్తాదుల నుండి 29 గదులు, తర్వాత ఒక కాటేజీ నిర్మాణం చేపట్టబడి పూర్తి గావించబడి ఉన్నాయి. ప్రహ్లాదుని భక్తికి మెచ్చి కైవల్య సిద్ధిని ప్రసాదించిన కరుణామయుడు లక్ష్మీ నరసింహస్వామి. భక్త వరదుండిగా, ఆశ్రిత జనరక్షకుడిగా పూజలందుకుంటున్న లక్ష్మీ నరసింహస్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ